శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 మే 2025 నుంచి 31 మే 2025 అంటే ఈ మే నెల మొత్తం కూడా ఎలా ఉండబోతున్నాయి ప్లానెటరీ పొజిషన్స్ 12 రాసుల వాళ్ళకి తెలుసుకుందామండి. అత్యంత అద్భుతమైన మాసం వైశాఖ మాసం మే నెలలో వచ్చింది. అంతేకాకుండా 3 గ్రహాలు కూడా ఈ నెలలో మారబోతున్నాయి, చెప్పుకుందామండి. దానికంటే ముందర మీరు మా ఆస్ట్రాలజీ తరఫున మీరు ఏమైనా జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కావాలండి. నేనే స్వయంగా చూస్తాను జాతకాలు. అలాగే అంతేకాకుండా మ్యాచింగ్స్ అంటే వధూవరుల యొక్క జాతకాలు, అంతేకాకుండా ఒడుగు ముహూర్తాలు, పెళ్లి ముహూర్తాలు చాలా ఉంటాయి కదండి, మంచి మంచి ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా నేనే పెడుతుంటాను. 35 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ నాకుంది. ఇది మీ వాదినారాయణరావు. మీకు కావాలంటే 7075389589 ఫోన్ చేయొచ్చు, నేనే లిఫ్ట్ చేస్తా. ఒకవేళ ఈ షూటింగ్స్లోనూ వీటిలో బిజీలో ఉంటే మీరు ఏమనుకోవద్దు, మీరు నాకు వాట్సాప్ పెట్టండి. 7075389589 నా సెల్ నెంబర్ అనమాట. అంతేకాకుండా అండి, మీకు నా వీడియోలు బాగా నచ్చాయని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వృషభ రాశి గురించి తెలుసుకుందామండి. వృషభ రాశి వారికి మే నెల మొత్తం కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే గురుడు 15వ తారీఖు వరకు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది మంత్ మీ రాశిలో ఉండడము, తర్వాత ద్వితీయ భావంలోకి వెళ్ళడము చాలా గొప్ప అదృష్టం అండి. అంతేకాకుండా 15వ తారీఖునే రవి కూడా మీ దగ్గరికి మీ రాశిలోకి వస్తున్నాడు. 23వ తారీఖుని మీకు బుధాదిత్య యోగంతో బుధుడు కూడా ఉంటాడు. అది ఫస్ట్ 15వ తారీఖు వరకు జరుగుతుంది. గురుడు మీరు వృషభ రాశిలో ఉండడం వల్ల స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన కోరికలు, స్థిరంగా సంపాదన, అలాగే డెడికేటెడ్నెస్గా ఉండడము, మీరు అనుకున్నట్టుగా టార్గెట్ రీచ్ అయిపోతుండడము, అంటే కొన్ని మీరు గోల్స్ పెట్టుకుంటుంటారు, అది రీచ్ అవుతారండి. చాలా తెలివిగా ఉంటారు, ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో ఉంటారు. అలాగే రవి కూడా మీకు 15వ తారీఖు నుంచి వస్తున్నాడు మీ రాశిలోకి. 4th house లార్డ్ రవి మీ రాశిలో ఉండడం వల్ల చదువు బాగా వస్తుందండి. రవి చాలా నేమ్ అండ్ ఫేమ్ తీసుకొస్తాడు. లగ్న రవి కొద్దిగా ఉష్ణ శరీరం, మంచి వేడి శరీరాన్ని కలిగిస్తాడు, కానీ అద్భుతమైన ఆనందాన్ని, అదృష్టాన్ని, స్పోర్టివ్గా ఉండడము, తెలివిగా ఉండడము, ముఖవర్చస్సు పెరగడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఇస్తాడు. అది 23వ తారీఖున కూడా బుధుడు దగ్గర ఉండడం వల్ల బుధాదిత్యం కాదనుకోండి, రవి బుధుడు కలిసి ఉండడం వల్ల ఫైనాన్షియల్ అకౌంట్ సంబంధించిన వాళ్ళకి చాలా బాగుంటుంది. సరే, అది పక్క పెడతారండి. అసలు మెయిన్ ఇంపార్టెంట్ గురుడు, అంతే కదా. సంవత్సరం అంటే ఇప్పుడు మీ గురుడు మారుతున్నాడు, ఓ సంవత్సరం వరకు కూడా మిథున రాశిలో ఉంటాడండి. వృషభ రాశి వారికి నిజంగా గ్రేట్, చాలా అదృష్టవంతులండి మీరు. కింద జన్మలో చేసిన పుణ్యఫలం ఏంటో కానీ అద్భుతం. ఎందుకు అంటే ద్వితీయ భావంలో ఉన్న గురుడు అదృష్టాన్ని ప్రసాదిస్తాడండి. ఈవెందో మీకు గురుడు మంచివాడు కాకపోయినా ఖచ్చితంగా ఫైనాన్షియల్ స్టేటస్ని ఇంత ముందు ఉన్న దానికంటే రెట్టింపు చేస్తాడు. అదే డౌట్ లేదు, అదే నో డౌట్ అనమాట. అంతే కదండి, మీ తల్లిగారికి ప్రేమాభిమానాలు, కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉండడాలు, ముఖవర్చస్సు పెరగడాలు, కంఠధ్వని ధన మాట్లాడుతుంటారు కదా, అనర్గళంగా మాట్లాడుతుంటారు, అది ఉండడం మీకు బాగా ఉంది. అదొకటి. అంతేకాదండి, విద్యలో బాగా రాణించడము, బంగారు ఆభరణాలు కొనుక్కోవడము మాటల. అంతేకాకుండా మీలో చాలామంది గాయకులు ఉన్నారండో, వాళ్ళకి విశేషమైన ప్రతిభ కనపరుస్తూ ఉంటారు, విదేశాలు వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా మీకు గురు ప్రభావం వలన, ద్వితీయ గురు ప్రభావం వలన కుటుంబంలో వృద్ధి కలగడము, చదువు విషయంలో ఏమాత్రం ఆటంకాలు కలగకుండా చాలా అద్భుతంగా ఉండడము జరుగుతుంది. యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, మీ టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఈ యూట్యూబ్ ఛానల్స్లో యాంకర్స్గా చాలామంది అద్భుతమైన వాళ్ళు ఉన్నారు. చక్కటి వాక్చాతుర్యం, ముఖవర్చస్సు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరే మంచి అద్భుతమైనటువంటి ధనయోగము ఇక్కడి నుంచి మీకు ప్రాప్తించబోతోందండి. చాలా అద్భుతం. షార్ట్ జర్నీస్ చేసేస్తూ ఉంటారు, మీరు ఎక్కువగా జర్నీ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇక్కడ ఏమైందంటే మీకు ఇక్కడంటే 19వ తారీఖు నుంచి మొత్తం 9 గ్రహాలు, ఒక్క చంద్రుడు తప్ప 9 గ్రహాలు కూడా, అంటే 8 గ్రహాలు కూడా కాలసర్ప దోషాలు ఉండడం వల్ల
ముందుకు వెళ్ళలేకపోతుంటారు అనేది అదొకటి అడ్డుపడిపోతూ ఉంటుంది. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. రెమెడీ చెప్పుకుందాం. ఏదైనా కేతు 4th భావంలో ఉండడం 19వ తారీఖు నుంచి అంత అద్భుతమైన కాదండి. పైగా 4th హౌస్ లార్డ్ మీకు 15వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా వ్యయ భావంలో ఉన్నాడు. అంటే ఏంటంటే జనరల్గా 4th భావంలో కేతు ఏం చేస్తాడంటే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి చదువుకి ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటాడు, చిన్నపాటి ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. అలాగే వ్యవసాయదారులకు కూడా చిన్నపాటి డబ్బుల విషయంలో వాళ్ళకి ఫైనాన్షియల్గా ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు. అదొకటి ఉంది. అంతేకాకుండా 4th భావంలో కంఫర్టబుల్నెస్ తక్కువ ఉంటుందండి. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కూడా జాగ్రత్తగా చూసుకోండి. మెడిసిన్స్ వాడడము ఆవిడ జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీదే. సరేనండి, ఆ పక్క పెడదాం. ముఖ్యంగా 5th హౌస్లో కేతు ఉన్నాడు కదా, 18 వరకు ఉంటాడు. మరి 18వ తారీఖు మే 18వ తారీఖు వరకు కేతు మనం ఎందుకు వదిలేస్తాం అంటే ఆ కేతు స్వభావం వలన, అది కూడా కాలసర్పదోషంలో ఉంటాడు స్వామి ఉండడం వల్ల పుత్రికా సంతాన యోగము ఫస్ట్ జరగడం ఉంటారండి. ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళు ఫస్ట్ ఇష్యూ కోసం ట్రై చేస్తుంటారో జనరల్గా వాళ్ళకి జాతకాల్లో చూసుకుంటే కేతు పంచమభావంలో ఉంటే జనరల్గా ఆడపిల్ల పుడతారు, తర్వాత మగపిల్ల పుడతారు అనుకుంటే ఏదేమైనా స్టాక్ మార్కెట్లో కూడా మీరు బాగా రాణిస్తారు. ఎందుకంటే 14వ తారీఖు వరకు కూడా గురుడు ప్రభావం మీకు మీ రాశి మీద ఉంది. మీ పంచమ స్థానం ఉంది కాబట్టి స్టాక్ మార్కెట్లోను, షేర్ మార్కెట్లోను, స్పెక్యులేషన్లోను ఉన్నతంగా రాణిస్తారు, డబ్బులు సంపాదించుకుంటారు. అలాగే సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి. రచయితలకు బాగుంది. సినిమా రంగం, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి కేతు ప్రభావం కూడా ఉండాలి, గురుదృష్టిలో ఉంది కాబట్టి వాళ్ళు ఆ రంగంలో రాణిస్తారు. ఏదైనా గురు ప్రభావం చాలా బాగుందండి మీకు. మీ ఇంట్లో శుభకార్యాలు 15వ తారీఖు వరకు కూడా శుభకార్యాలు, ధర్మకార్యాలు, మంచి మంచి కార్యక్రమాలు జరగడానికి బాగా అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య జీవితం అంటారు కదా, అది బాగుంది. భార్యాభర్తలకి అనురాగం బాగుంటుందండి. మీరు చాలామందిని అంటే వ్యాపారాలు ఉంటాయి కదా, మీరు కొత్త కొత్త వ్యాపారాల్లో కొంతమంది చేర్చుకుంటారు. వ్యాపార భాగస్వాములు ఉండడానికి అవకాశం మీలో ఉంది. 7వ స్థానాన్ని అదృష్ట స్థానమని, కళత్ర స్థానమని, విజయస్థానం అని అంటాం కదండి. గురుడు చూస్తున్నాడు కదా బ్రహ్మాండంగా. కాకపోతే 7వ వీక్ అయిపోయాడు కాబట్టి కొద్దిగా సుబ్రహ్మణ్య మనం పూజించుకుందామండి, అవన్నింటిలో నుంచి బయటపడదాం. ఏదైనా 8వ స్థానానికి 15వ తారీఖు నుంచి మీ గురుడు స్పష్టంగా క్లియర్గా చూడడం వల్ల మీ ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుందండి. ప్రతి విషయంలోనూ సక్సెస్ చేస్తారు. కొంతమంది కోర్టు సంబంధించిన కానీ లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో వాళ్ళకి విజయం సంప్రాప్తిస్తుంది కూడా, ఇంకా డౌట్ లేదండి. అంతేకాకుండా సేవకార్యాలను కూడా బాగా ఉంటారు. ఏదేమైనా మీ గురు ప్రభావం బాగుంది కాబట్టి 15వ తారీఖు వరకు కూడా విదేశాలు వెళ్ళడము, మంచి బాగా చదువుకోవడము, ఉన్నతంగా రాణించడము, అద్భుతమైన యోగాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ వ్యాపారాలు కూడా ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారం వృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా బాగుండడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తానండి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కూడా మంచి వృద్ధి కలగడానికి, ప్రైవేట్ రంగ ఆర్గనైజేషన్స్లో వాళ్ళ ఉద్యోగాలు చాలా అభివృద్ధికరంగా ఉండము, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా అంటే వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధికరంగా ఉంటాయి. అన్నిటికన్నా గొప్ప అదృష్టం తెలుసా అండి, 10వ భావంలో వాయుతత్వ రాశిలో కుంభరాశిలో రాహు ఉండడమే ఎక్స్ట్రాడినరీ. వాయుతత్వంలో రాశిలో కనుక రాహు ఉంటే వాళ్ళు విదేశీ పర్యటన చేసి తీరుతారు. పైగా మీకు దశమ రాహు ఉన్నాడంటే అర్థం ఏంటండి, డాక్టర్స్. మీరు డాక్టర్ కూడా బాగా ఉండుంటారు. మీరు డాక్టర్గా చాలామంది అవుతుంటారు. డాక్టర్స్ వృత్తిలో చెలరేగిపోతూ ఉంటారు. అంటే బాగా నేమ్ అండ్ ఫేమ్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫారిన్ కంట్రీస్ వెళ్తుంటారు. మీ వృత్తి రీత్యా ఫారిన్ వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉందండి. దశమంలో రాహు ఉన్నాడంటే గంగా స్నానాలు చేయిస్తుంటాడు, ఫ్లైట్లోకి తిప్పిస్తుంటాడు. అలాగే ముఖ్యంగా కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేస్తూ ఉంటాడు. అమ్మవారి దర్శనాలు, శక్తిపీఠాలు అంటారు సరే, ఆ దర్శనాలు మీరు బాగా చేసుకోవడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయండి. దశమ రాహు ఉన్నాడంటే కంప్యూటర్స్ సంబంధించిన వాళ్ళు, అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి రాహు బాగున్నాడంటే ఇంకా గురుదృష్టిలో ఉంది కాబట్టి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు వస్తాయండి. పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడం కాకుండా వాళ్ళకి ప్రజాదరణ, ప్రజాసేవ వాళ్ళు చేసుకుంటారు. ప్రజాదరణ బ్రహ్మాండంగా ఉంటుంది వాళ్ళకి. ఎంత అంతా కదండి, చాలా అద్భుతమైన ఫలితాలు చెప్పచ్చండి. అంతేకాకుండా దశమరాహు వలన అందరికీ మీ ఏ ఆర్గనైజేషన్ ఉన్నా ఆ ఆర్గనైజేషన్లో మీ పై అధికారుల చేత మన్ననలు పొందుతూ ప్రమోషన్స్ కొడుతూ ఉంటారు. ధన సంపాదన బ్రహ్మాండంగా ఉండి తీరుతుంది. కానీ కాలసర్పదోషంలో ప్లానెటరీ పొజిషన్ అంతా మేనలో ఉన్నాయండి. కష్టపడండి, విజయం సాధించండి. చూడండి మీకు చూడండి, లాభస్థానంలో శని ఉన్నాడా, బుధ శుక్రులు ఉన్నారా, రాహు కూడా మీకు 18 తారీఖు వరకు ఉంటాడు, ఆల్మోస్ట్ 18 వరకు.
ఎంత అదృష్టం అండి. లాభస్థానంలో బొదుసుక్కులు ఉన్నారంటేనే మీకు భూములు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సినిమా రంగంలో బాగా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. కొత్త కొత్త బట్టలు, బంగారు ఆభరణాలు, వాహనాలు, గృహసిద్ధి బ్రహ్మాండం మీకు జరగబోతోంది. పైగా శుక్రరాహుల కాంబినేషన్ వల్ల అక్కడ శుక్రుడితో కలిసిన రాహు ఉన్నాడు కదా లాభస్థానంలో, విశేషమైన ధన సంపాదన కలిగిస్తుంటాడు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే సినిమా డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, యాక్టర్స్ కానీ అంటారు కదా, ఆ ఫీల్డ్లో ఉన్న ఉంటారు కదా, అందరికీ కూడా బుధ శుక్రుల కాంబినేషన్ చాలా, శుక్ర రాహుల కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీకు పలుకుబడి ఎక్కువ, ఔన్నత్యంగా ఉంటారు, ఔదార్యంగా ఉంటారు, తెలివితేటలు బ్రహ్మాండంగా ఉంటాయి. అనేకమైన శుభవిషయాలు వాటంతట అవే మీకు కలిసి వస్తూ ఉంటాయండి. అలాగే వివాహ వేడుకల్లో మీకు బాగా కలిసి వస్తుంది. అన్ని రంగాల్లోనూ మీరు బ్రహ్మాండంగా ఉంటారు, అందులో సందేహం లేదు. అక్కడే శుక్రుడిగా శని ఉన్నాడు కదా, రచయిత రంగంలో రచనలుగా మీరు బాగా పేరు ప్రఖ్యాతి తెచ్చుకుంటారు. అలాగే రవి బుధులు కూడా కాంబినేషన్ లగ్నంలో ఉన్న కొన్ని చోట్ల ఉన్న వాళ్ళకి కూడా రచయితలుగా పేరు తెచ్చుకుంటారు ఉంటాయి, అదొకటి ఉంది. సో ఈ విధంగా మీకు బాగుందండి. ఎలా చూసుకున్నా, బుధ శుక్రులు చూసుకున్నా, శని రాహులు చూసుకున్నా, ఏదైనా సరే మీకు లాభస్థానంలో విశేషమైన సంపదలు కలగబోతున్నాయి. సినిమా రంగం అవ్వచ్చు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, అలాగే కోల్ రంగం అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్ అవ్వచ్చు, అలాగే అనేక రకాలుగా ఫార్మా రంగం, అలాగే అన్ని విధాలుగా మీరు విజయం సాధించబోతున్నారు. అలాగే రవి 12వ భావం ఉండము, బుధుడు కూడా మీకు 7వ తారీఖు నుంచి మీకు బుధుడు వస్తున్నాడండి. బుధుడు ఎక్కడ వస్తున్నాడు? వృషభ రాశి, అదే మేషరాశిలోకి వస్తున్నాడు. అంటే 12వ భావంలోకి మీకు వస్తున్నాడు. ఎవరండి? సెకండ్ హౌస్లో 12th భావంలోకి వచ్చాడు కదా. అంటే మీరు 7వ తారీఖు 7th మే నుంచి మీరు విదేశ పర్యటన వెళ్ళడానికి, విదేశాల్లో సంచరించడానికి, విదేశాల్లో ఉద్యోగాలు చేయడానికి, అక్కడ బాగా డబ్బులు ఖర్చు పెట్టడానికి కూడా రెడీగా ఉండండి. నేను చెప్పిన దానిలో ఏమాత్రం పొల్లుపోదు. నా సొంత కవిత్వం అసలు కానే కాదు. కాకపోతే మీ జాతకాలు కరెక్ట్గా చూసుకోండి. రాహు కనెక్ట్ అయిపోయి ఉన్నాడు శనితోటి, పైగా ఒక పక్కనేమో బుధుడు 12వ భావంలోకి వచ్చాడు. డెఫినెట్గా మీరు విదేశాలు వెళ్తారు. అది పక్క పెడదామండి. ఏదైనా రవి బుధుల కాంబినేషన్ ఉన్నారు కాబట్టి కొద్దిగా మీరు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మీరు అంటే వృషభ రాశి వారికి ఈ నెల నుంచి 15వ తారీఖు నుంచి గురుడు మారుతున్నాడు కాబట్టి సరస్వతీ నది పుష్కరాలు ఉన్నాయండి. అది మీకు దగ్గరలో ఉన్నట్టు ఏ నదికైనా వెళ్ళి స్నానాలు చేయండి. మీ 12 రోజులు కూడా విధి విధానాలు ఏముందో మనం కూడా పెడదాము, దీంట్లో వస్తుంది, అది సపరేట్గా చేద్దామండి. ఏ దానాలు చేస్తే మనకి ఎంత ఫలితాలు వస్తాయి, ఎటువంటి బాగుంటాయి అని మనం ఒకసారి చెప్పుకుందాం. అంతేకాకుండా మనకి 8వ తారీఖున కూడా సోమవారం అన్నవరం కళ్యాణం, సత్యనారాయణ స్వామివారి కళ్యాణం కూడా జరుగుతుంది. అదొక అద్భుతం అండి. అలాగే ఈ మే నెలలో కూడా హనుమత్ జయంతి కూడా వస్తుంది కదండి. ఆంజనేయ స్వామివారి యొక్క దర్శనాలు, ఆంజనేయ స్వామివారి యొక్క జయంతి వస్తుంది కదా. ఒక్క ఆంజనేయ స్వామిని పూజిస్తేట సకల దేవతలను పూజించండి ఫలితం కలుగుతుందటండి శాస్త్రం చెప్తోంది. సో ఆంజనేయ స్వామి గురించి కూడా నేను చెప్పాల్సినంత వాడిని కాను, కానీ కొద్ది నాలెడ్జ్ చదివి అది కూడా చిన్న ఎపిసోడ్ చేసుకుందామండి. మనం అలా దేవుని గురించి మనం కీర్తిస్తూ ఉంటే దేవుడు మన గురించి పైలోకాల్లో కూడా చెప్తూ ఉంటాడట. అది గురుగారు కూడా చెప్తుంటారు కదా మనకి. సో స్వామివారి కీర్తన చేద్దాము సరదాగా, ఆయన గురించి గొప్పగా చెప్పుకుందాం, చిన్నపాటి వీడియో చేద్దాం. సో ఈ విధంగా వృషభ రాశి వారు కాలసర్పదోషాలు ఉన్నారు కాబట్టి, పైగా 12వ భావాధిపతి కుజుడు కూడా నీచలో ఉన్నాడు కాబట్టి సర్పదోషాల కోసము శ్రీకాళహస్తి వెళ్ళండి, లేదా దగ్గరలో ఉన్నటువంటి రాహుకేతులు పూజ చేయించుకోండి. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం మాత్రం మర్చిపోకండి.